జిల్లాలో మహిళలకు పంపిణీ చేయాల్సిన ఇందిరమ్మ చీరల వేల సంఖ్యలో కంటోన్మెంట్ వర్క్ షాప్ లో ఎలుకలు బారిన పడ్డాయని బీఆర్ఎస్ నేత మన్నే క్రిసెంక్ ఆరోపించారు. 2025 నవంబర్లో 1 కోటి చీరలను మహిళలకు పంపిణీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు వాటిని ఎందుకు పంపిణీ చేయలేదని ఆయన ప్రశ్నించారు. దాదాపు 10 నెలలు చీరలను గోదాముల్లో నిల్వ ఉంచడంతో అవి పాడయ్యాయని కూడా విమర్శించారు. అర్హులైన మహిళలకు చీరలను అందించకుండా నిర్లక్ష్యంగా నిల్వ ఉంచి ఎలుకల బారిన పడేలా చేయడం వల్ల ప్రజాధనం వృధా అయిందని క్రిసెంక్ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వ అధికారిక స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం 1 కోటి ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేస్తామని రాష్ట్ర మహిళలకు అందరికి కూడా ప్రకటన చేశారు. ఇవాళ మనం ఉన్నది ఆగస్టు 2026లో. కంటోన్మెంట్ లో ఉన్న వేల మంది మహిళలకు ఇంద్రమ్మ చీరలు ఇవ్వలేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో దసరా పండుగ రోజు, మరి దానికంటే ముందే బతుకమ్మ జరుపుకుంటున్న సందర్భంలో బతుకమ్మ చీరలను ఆనాడు రాష్ట్రంలో అందరు మహిళలకు పంపిణీ చేశారు. ఇవాళ ఇంద్రమ్మ చీరలని చెప్పి ఫస్ట్ ఏమో ఏం చేసిర్రు, కేవలం మహిళా గ్రూపులకే ఇస్తాం, మహిళలకు అందరికి ఇవ్వమని చెప్పారు. కానీ ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే, కంటోన్మెంట్ లో మహిళలకు ఇవ్వకుండా నెలల నుంచి ఇవాళ ఎలుకలు కొట్టేసే విధంగా కంటోన్మెంట్ వర్క్ షాప్ లో వేల ఇంద్రమ్మ చీరలను తెచ్చి ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టడం జరిగింది. కొన్ని వేల చీరలు ఇక్కడ పెట్టేసిర్రు, ఎలుకలు కూడా కొట్టేస్తున్నాయి. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనంతో మరి మహిళలకు ఇవ్వాల్సిన చీరలను ఇవాళ ఎందుకు ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టిరని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము అడుగుతున్నాము. మహిళలు వద్దంటున్నారా? మహిళలు తీసుకుంటలేరా? లేదు మీరు పంపిణీ చేస్తలేరా? ఎందుకు పెట్టిరు వీటిని? కొన్ని నెలల నుంచి ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టడానికి కారణం ఏంటిది? దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నాయకుల, అధికారంలో ఉన్న వాళ్ళ, ఇక్కడున్న అధికారుల దేనికోసం ఇవాళ ఏం వేచి చూడడానికి ఇవాళ నెలల నుంచి మహిళలకు ఈ చీరలు ఇవ్వకుండా ప్రజాధనం వృధా అయితూ ఎలుకలు కొట్టే విధంగా ఇవాళ వర్క్ షాప్ లో ఎందుకు పెట్టినరో ఇది నిజంగా షాకింగ్ అనిపిస్తుంది.